ఈ ప్రక్రియ చూడడానికి అచ్చం ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తి దారాలతో ఒక వస్త్రాన్ని నేసినట్టుగా లేదా ఉన్నితో స్వెటర్ను అల్లుతున్నట్టు ఉంది. దీన్ని నిట్టింగ్ అంటారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత పలికిన ఈ మాటనే దావీదు కీర్తనల్లో రాశాడు. 139వ కీర్తన 13వ వచనం నుండి, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇప్పుడు ఈ 2 వచనాలను ఇంగ్లీష్ తర్జుమాలో చూద్దాం. ఫర్ యూ ఫార్మ్డ్ మై ఇన్వర్డ్ పార్ట్స్, యూ నిట్టెడ్ మీ టుగెదర్ ఇన్ మై మదర్స్ వూమ్. ఐ ప్రైజ్ యూ ఫర్ ఐ am fearfully and wonderfully made. Wonderful are your works, my soul knows it very well. ఇక్కడ యూ నిట్టెడ్ మీ టుగెదర్ ఇన్ మై మదర్స్ వూమ్, నన్ను నా తల్లి గర్భంలో అల్లావు కలిపావు అని దావీదు అంటున్నాడు. ఆధునిక కాలంలో సైన్స్ కనుగొన్న DNA అల్లిక దావీదు 3000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. ఆయన నన్ను ముద్దగా చేశావు అనలేదు, నన్ను ఒకదానిపై ఒకటి పేర్చావు అనలేదు. ఖచ్చితంగా నన్ను అల్లితివి లేదా నేసితివి అని చెప్పే భావంతో రాశాడు. దావీదుకు అప్పట్లో మైక్రోస్కోప్ లేదు, అల్ట్రాసౌండ్ లేదు. మరి ఆయనకు ఇంత ఖచ్చితమైన శాస్త్రీయ రూపకం ఎలా తెలిసింది? దీనికి ఒకే ఒక్క సమాధానం. ఇది దేవుడు దావీదుకు బయలుపరిచిన రహస్యం. ఒక సాధారణ గొర్రెల కాపరి ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాన్ని దేవుని ఆత్మతో ముందే కనుగొన్నాడు. ఇంతటి గొప్ప అల్లికను మనలో పెట్టింది దేవుడే. ఆ దేవుని వల్లనే ఇప్పటికీ ఆ DNA క్రమం తప్పకుండా ఉంది. దాన్ని ఆ విధంగా తయారు చేసిన ఒక సృష్టికర్త ఉన్నాడు.